ఇది శృంగేరి. దీనికి శృంగేరి అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది అనంటే ఇది శృంగగిరి. శృంగగిరి అంటే ఋష్యశృంగగిరి అని దీనికి పేరు. అదే వ్యవహారంలో తర్వాత శృంగగిరి అని అయింది, అదే శృంగేరి అని వ్యవహారంలో అయింది. అంటే దీని అర్థం ఏమిటి? ఋష్యశృంగ మహర్షి తపస్సును ఆచరించినటువంటి ప్రదేశం ఈ శృంగేరి క్షేత్రం. కాబట్టి దీన్ని శృంగేరి అని అన్నారు. ఋష్యశృంగ మహర్షి ఎవరు? ఋష్యశృంగ మహర్షి యొక్క పరిచయం అంటే సులభంగా ఋష్యశృంగ మహర్షిని పరిచయం చేసుకోవాలి మనం, ఆ పరిచయాన్ని మనం పొందాలి అనంటే దానికి ఉన్నటువంటి మార్గం అనంటే రామాయణం. శ్రీమద్ రామాయణంలో ఆరంభంలో చాలా మంది వినుంటారు. రామాయణం కథ తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే. ఏమిటి అనంటే దశరథ మహారాజుకి మొట్టమొదటి చాలా కాలం పాటు సంతానం లేదు. నాకు సంతానం కలగట్లేదు అని ఆయన చాలా బాధపడుతూ ఉండేవాడు దశరథ మహారాజు. కాబట్టి ఎలాగా, ఏం చెయ్యాలి, నాకున్నటువంటి సంతాన ప్రతిబంధకం తొలగాలంటే ఏం చెయ్యాలి అని ఆయన చాలా విచారిస్తూ ఉండేవాడు ఎప్పుడు. అప్పుడు ఆయనకి దేవతల వైపు నుంచి ఒక సూచన వచ్చింది. ఏమిటి అనంటే ఋష్యశృంగ మహర్షి ఆయన చాలా మహిమ సంపన్నుడు, మహామహిమ సంపన్నుడు, ఆయన మహాతపస్వి ఆయన. కాబట్టి ఆయన నీ దగ్గరకు వచ్చి నీ చేత పుత్రకామేష్టి యాగాన్ని జరిపిస్తే అప్పుడు తప్పకుండా నీకు ఉన్నటువంటి ప్రతిబంధకం తొలగి నీకు సంతానం కలుగుతుంది అని దేవతలు సూచించారు. అప్పుడు ఋష్యశృంగ మహర్షిని వెంటనే దశరథ మహారాజు అయోధ్యకి ఆహ్వానించినప్పుడు ఋష్యశృంగ మహర్షి అక్కడికి వెళ్లి ఆ పుత్రకామేష్టి యాగాన్ని అనుష్ఠింపజేయడం దశరథ మహారాజు ద్వారా. అప్పుడు ఆ ప్రతిబంధకం తొలగిపోయి వెంటనే శ్రీరామచంద్రుడు, సాక్షాత్తు శ్రీరామచంద్రుడు అవతరించడం, దశరథ మహారాజుడికి పుత్రుడిగా అవతరించడం అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం శ్రీమద్ రామాయణం ద్వారా తెలుసుకోగలుగుతాం. ఇది ఆ ఋష్యశృంగ మహర్షి యొక్క పరిచయం, ఋష్యశృంగ మహర్షి యొక్క